అండి అందరికీ వెల్కమ్ టు స్మైలీ కాఫీ బ్లాగ్స్. ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అందరికీ నచ్చే టాపిక్, అందరికీ యూజ్ అయ్యే టాపిక్. ఏంటనుకుంటున్నారా? ఈ సృష్టిని నడిపించే టాపిక్ అండి. ఒక ప్రాణం పోసేది టాపిక్. ఏంటనుకుంటున్నారా? ప్రాణం పోసే రిలేషన్. అది ఏం లేదండి, పవిత్రమైన పెళ్ళి బంధం గురించి అండి. అలానే భార్యాభర్తల బంధం గురించి, భార్యాభర్తలు ఎలా ఉంటే బాగుంటుంది, ఆ రిలేషన్ చక్కగా హ్యాపీగా 100 ఏళ్ల పాటు ఎలా నడుస్తుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఇవాళ రేపు చిన్న చిన్న గొడవలకి గోలకి పోయి నువ్వెంత నేనెంత అనుకొని వెళ్ళిపోయే వాళ్ళకి కూడా ఈ వీడియో చూసి మారుతారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. వైఫ్ అండ్ హస్బెండ్ 3 ముళ్ళ బంధం అనేది ఎంత పవిత్రమైందండి. ఒక మనిషి ప్రాణం పోసి పిల్లని తీసుకొచ్చి సృష్టిని నడిపించే ఒక పవిత్రమైన బంధం. బంధంలో ఈగోలు, కోపాలతో, తాపాలతో నువ్వెంత నేనెంత అనుకుంటే ఇట్లా వైఫ్ ఇటు హస్బెండ్ నువ్వెంత నేనెంత అనుకుంటే ఈగోలకు పోయి పుట్టిన పిల్లల్ని కూడా రోడ్ల మీద పడేసి విడిపోయే సిచ్యువేషన్లో చూస్తున్నానండి. ఆ సిచ్యువేషన్ నుంచే నాకు వీడియో చేయాలనిపించింది. ఇక లేట్ చేయకుండా నేను చెప్పేస్తానండి. ఏం లేదండి, వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు, మొగుడు పిల్లలు ఏదన్నా ఒకటే. ఫస్ట్ మనం వైఫ్ గురించి మాట్లాడదాం, భార్య గురించి. ఒక భార్యగా మనం ఎలా ఉంటే బాగుంటుంది, మన గౌరవాన్ని మర్యాదను ఎలా నిలుపుకోవాలి, అలానే మన ఇబ్బంది మనం చెప్పకుండానే ఆ భర్తకు అర్థమయ్యేలా ఎలా ఉండాలి, మన మీద నమ్మకం ఎలా కల్పించాలి భర్తకు అనే దాని గురించి కూడా చెప్తున్నానండి మీకు. 3 ముళ్ళు పడ్డ కాడి నుంచి మన లోకం వేరే ఉంటుంది. ఒక వైఫ్ యొక్క లైఫ్ చాలా చేంజబుల్ ఉంటుంది. ఎంతో స్వేచ్ఛగా పెరిగిన ఒక అమ్మాయి 3 ముళ్ళు అనే ఒక బంధంతో ఇంకో ప్రపంచంలోకి వస్తుంది. తెలియని ప్రపంచం, బంధాలను కలుపుకునే ప్రపంచం. ఆ రిలేషన్ నిలుపుకునే ప్రాసెస్లో కొన్నిసార్లు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఈగోలకి కోపాలకి పోతూ ఉంటారు. తనని అర్థం చేసుకోవట్లేదనో అదనో ఇతను చాలా ఇబ్బంది పడుతుంటారని తను అడ్జస్ట్ అవ్వడానికి మినిమం 5-6 సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక ఒళ్ళు పడ్డ కానించి భర్తే లోకం ఉండాలండి. తనకు కనిపించాలి, నా భార్యకి నేనే లోకం, తనకి నేనంటే ప్రాణం, తను నన్ను చాలా ప్రేమిస్తుంది అన్నట్లు ఉండాలండి. మీరు ఏ విషయమైనా సరే పెళ్ళైన కానించి ప్రతిదీ షేర్ చేసుకోండి. తను వింటున్నారా వినట్లేదా అనేది వీలు కలిగినప్పుడు, అన్నం తినేటప్పుడు, ఇంకా సంథింగ్ ఏదైనా విషయం జరుగుతున్నప్పుడు కానీ మీరు చెప్పండి. ఇలా డబ్బుల గురించి అయినా సరే, ఇలా డబ్బులు వాడుకున్నానండి, ఇలా తీసాను, ఇంత ఖర్చింది, ఇక్కడ వాడుకున్నానని చెప్పండి. అలానే నాకు ఇంత అవసరం ఉందని అడిగి తీసుకోండి. అలానే ఇంకొకటి, ఏదైనా మీ అమ్మ వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడినా, లేకపోతే అత్తింటోళ్ళతో మాట్లాడినా, ఇక బయటోళ్ళతో ఇలా మాట్లాడానండి, ఇలా కాల్ చేశాను, ఇలా మాట్లాడాను, ఇలా అన్నారని ప్రతిదీ షేర్ చేసుకోండి. అలా షేర్ చేసుకోవడం వల్ల మీరు మీ భర్త దగ్గర నిజాయితీగా ఉన్నారని అర్థమైంది. నా భార్య నాతో ఎప్పుడూ నిజాయితీగానే ఉంటుంది, ప్రతిదీ నన్ను అడిగే చేస్తుంది, నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అన్న అభిప్రాయం తనలో పడుతున్నప్పుడు మీ గౌరవం ఇంకా రెట్టింపు అవుతుంది. సపోజ్ ఎవరైనా అత్తింట్లో ఏదైనా సంథింగ్, కొంతమంది అత్తలు ఉంటారు కదండి, సంథింగ్ గొడవలు జరుగుతాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా నా భార్య నాకు ఏది చెప్పుకుని ఉండదమ్మా, నాకు అడగకుండా ఏది చేయదని అని అనేటట్లు ఉండాలి. అప్పుడు మన గౌరవం నిలబడుతుంది. ఇంకొకటి, ఏదన్నా ఇంట్లో వస్తువులు అని కొంతమంది డబ్బులు ఉంటాయి, ఉండకపోవచ్చు, సిచ్యువేషన్లు ఉంటాయండి. అప్పుడు అలాంటప్పుడు భర్తని ఎప్పుడు నిందించదండి. ఇది కావాలి అది కావాలని అస్సలు అడగద్దు. సిచ్యువేషన్ చూసి మాట్లాడాలి. అప్పుడు నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది, తను నేను తెస్తేనే తప్ప ఏది కొనుక్కోదు, నన్ను అడగదు అని తనకు అనిపిస్తుంది. అప్పుడు ఇంకా మీ గౌరవం రెట్టింపు అవుతుంది. ఇంకోటి, అది తీసుకురావు, ఇది తీసుకురావు, ఇంట్లో ఏమి ఉండదు అది మనం అస్సలు అనదండి. భర్తకి ఒక ఇంటిని నడిపించే ఒక మనిషిగా తనకి ఒక గౌరవం, రెస్పెక్ట్ ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఇలా అలా అన్నాం అనుకోండి, తనకి ఎలానో ఉంటుంది. నేను ఇంత నడిపిస్తున్నాను కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, అన్నీ తెచ్చిస్తున్నాను అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. అలాంటప్పుడు మన మీద ప్రేమ తగ్గుతుంది. అలా తగ్గించుకోకుండా చిన్నగా అండి కొంచెం ఇలా లేవు, ఎట్లా గట్లా తెచ్చుకున్నాం, మన పరిస్థితి బాగాలేదు, ఉన్నప్పుడేమో మంచిగా ఉన్నాం కానీ ఇప్పుడేమో సిచ్యువేషన్ బాగాలేదు, ఏం చేద్దామండి, ఉన్నాయి అయితే సర్దుకుంటున్నాను ఇప్పుడైతే అని చిన్నగా చెప్పండి. తనే అర్థం చేసుకుంటారు. అంతేగాని నిలదీసినట్టు, ఏదో దోషించేసినట్టు, నీకేం చేత కదన్నట్టు అస్సలు మాట్లాడద్దండి. ఎప్పుడైనా భర్తని ఈ లెవెల్లో ఉంచండి, అప్పుడు మీ లెవెల్ కూడా ఈ లెవెల్లో ఉంటుంది ఆయన దృష్టిలో. ఇంకొకటి, ఎప్పుడైనా గొడవలు పడ్డప్పుడు ఎప్పుడు గడప దాటి బయటికి పుట్టింటోళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, అత్తింటోళ్ళకి కానీ, పుట్టింటోళ్ళకి కానీ ఎప్పుడు చెప్పొద్దు. ఏదున్నా ఈ 4 గోడల మధ్య ఉండాలి. అప్పుడే మీ గౌరవం నిలబడుతుంది. ఎందుకంటే కోపాలు వస్తే ఇప్పుడు మీకు కోపం వస్తుంది, రేపు పొద్దున తగ్గిపోతుంది. అలాంటి కోపాన్ని వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ మధ్య చులకన అవటం, వీళ్ళు ఎప్పుడు గొడవలు పడతారు, అది ఇది ఇట్లా అనుకోవడం. ఎందుకంటే మిమ్మల్ని మీరే తగ్గించుకున్నట్టు అవుతారు. ఎప్పుడైనా సరే, ఏ గొడవ అయినా సరే 4 గోడల మధ్య మాట్లాడుకోండి, 4 గోడల మధ్య సమరసం చేసుకోండి. ఒక ఆడవాళ్ళుగా నేను చెప్తున్నాను, ఒక భార్య ఇలా ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. మీకు అర్థమైందండి? నిజాయితీగా ఉండండి, ప్రతిదీ షేర్ చేసుకోండి. డబ్బుల విషయమైనా కానీ స్వతంత్రంగా ఖర్చు పెట్టుకుని అర్హత ఉంటుంది, కానీ అట్లా తీసుకోకుండా అడిగి తీసుకోండి. చెప్పండి, నేను ఎందుకు చెప్పాలని మాత్రం అనుకోవద్దు. ప్రతిదీ షేర్ చేసుకుంటే తనకే అర్థమవుతుంది. ఇట్లా నా భార్య ప్రతిదీ చేస్తున్నాను, ఒక నమ్మకం తనకు కలిగి మన మీద గౌరవం పెరుగుతుంది. ఏది ఉన్నా లేకపోయినా నా భార్య సర్దుకుంటుంది, నన్ను ఎప్పుడు గౌరవంగా చూసుకుంటుంది, నలుగురిలో మర్యాదగా చూసుకుంటుంది అనే నమ్మకం ఆయనకు కలగాలి. అప్పుడు మీ మీద గౌరవం, మీ మీద రెస్పెక్ట్ రెట్టింపు అవుతుంది. అప్పుడు గొడవలు అనేవి ఉండవండి. ఇప్పుడు ఏడవద్దండి,
అస్సలు ఏడవద్దు. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి అస్సలు ఏడవద్దు. ఊకే చిన్నదానికి కూడా ఏడ్చాం మనకు హస్బెండ్ ముందు లెక్క చేయరు. ఊకే ఏడుస్తూ ఉంటుంది, ఏడుపుడు దానికి పడిపోతుంది. ఏడవద్దు. ఎప్పుడో ఒకసారి ఏడ్చినా మన ఏడుపు విలువ ఉండాలి. అమ్మ బాధ కలిగినట్టుంది ఏడుస్తుందని ఆయనకు అనిపించాలి. ఊకే ఏడవద్దు. గురించి చెప్పబోతున్నాను. భార్య ఇలా ఉంటుంది, అలానే భర్త హస్బెండ్ తను పెళ్ళైన 2 years దాకా బాగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుందండి? ఏమవుతుంది? రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయా? ఫ్రెండ్షిప్లు పెరుగుతాయా? ఒక భార్యనండి, తనని అంత ప్రపంచాన్ని వదిలేసి వచ్చిన భార్యని మీరే లోకమై ఉంటారు. పిల్లలే లోకం, పుట్టాక పిల్లలే లోకం. మీ ముగ్గురే కదండి లోకం. అలాంటప్పుడు కొంచెం టైం కేటాయించుకోవాలి. కొంతమంది భార్యలు ప్రతిదీ షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. వాళ్ళు షేర్ చేసుకుంటున్నప్పుడు మీరు వినండి. ఓకే ఓకే సరే సరే అని అండి. తనకి సంతోషంగా ఉంటుంది. తను చెప్పే ప్రతిదీ నా భర్త తింటున్నాడు, నా కోసం కొంచెం టైం కేటాయిస్తున్నాడు తను తింటుందండి. ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టాక నా మీద ప్రేమ తగ్గిపోయిందని భావన భార్యకు కలగకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఎంత ప్రేమ ఉన్నా చెప్తారు కదండి, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని. మీరు ప్రేమ చూపిస్తేనే కదా తనకు కూడా తెలుస్తుంది. తనకి ఏం శక్తులు ఉండవు కదా, తనకి ఉంటుంది. నాకు ఈ 4 గోడలే కదా, నాకు ఆయనే ప్రపంచం, పిల్లలే ప్రపంచం, నాతో కూడా టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఓకే జాబు పని పని పనేనా, నాకు ఇదే లోకం అవుతుంది. నాతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. నాతో ప్రేమగా ఉండి సరదాగా కిచెన్లోకి వచ్చి సరదాగా ఉండడం, సరదాగా డ్యూటీ నుంచి వచ్చాక అది ఏదైనా మాట్లాడుకుంటూ అది ఇది సరదాగా సంథింగ్ గొడవలా కదండి సరదాది. అట్లా ఉంటే ఎంత బాగుంటుందండి కదా. తనకి హాయి ఉంటుంది. తనకు ఆ ఫీలింగ్ రాదు, నేను 4 గొడవల మధ్య ఉన్నానన్న ఫీలింగ్ తనకి రాదు. ఇంకోటి, భర్త ఎప్పుడైనా సరే నలుగురిలో అయినా ఇంట్లో అయినా భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలండి. నీకేం చేత కాదు, నువ్వేం చేత కాదని మర్యాద లేకుండా అస్సలు మాట్లాడాలి. నలుగురిలో అస్సలు మాట్లాడకూడదు. తనకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా, తనకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అది చదువుకున్న వాళ్ళైనా చదువుకోకపోయినా తనకి మనసు ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. అలాంటి ఆమెకి రెస్పెక్ట్ని ఇంకా డబల్ చేయాలి. ఇప్పుడు మీరు నలుగురిలో లెక్క లేకుండా మాట్లాడితే రేపు ఆ నలుగురు మీ అమ్మ లెక్క చేస్తారా? సరే మిమ్మల్ని లెక్క చేస్తారా? చెయ్యరు. ఇవాళ రేపు ముందొకలాగా వెనకొకలాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీ భార్యని మీరు రెస్పెక్ట్ ఇస్తే నలుగురు మీకు రెస్పెక్ట్ ఇస్తారు, భార్యకి రెస్పెక్ట్ ఇస్తారు, మీ కుటుంబానికి రెస్పెక్ట్ ఇస్తారు. భార్యని ఎప్పుడు ఏం చేత కాదు అన్నది. ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. కానీ ఎందుకు ఈ 4 గోడల మధ్య ఉంటుంది? నీ మీద ప్రేమతో, ఈ రిలేషన్కి ఇచ్చే ఇంపార్టెంట్, పిల్లలకి ఇచ్చే ప్రేమ, ఈ 3 తన లోకమై ఉంటాయి. మీ ముగ్గురిని కాదనుకుంటే ఆమె ఏం సాధించలేదా? అది చదువుకున్నా సరే చదువుకోకపోయినా సరే సాధించగలిగితే ఒకసారి మీ మనసుని చెక్ చేసుకోండి. మర్యాద ఇవ్వండి. ఏదైనా కూడా బాగాలేదనుకోండి మొహాన్ని చెప్పకండి, కొంచెం ఇలా చేయి, ఇలా బాగుంటుందని ప్రేమగా చెప్పండి. డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ పనికి వెళ్ళేటప్పుడు కానీ ఒక్కసారి జాగ్రత్త, లేకపోతే ఒక ముద్దు పెట్టు, సరే జాగ్రత్త తిను, పనంతా అయిపోయి చేసుకొని రెస్ట్ తీసుకో అని డ్యూటీకి వెళ్ళేటప్పుడు బండి మీద ఇట్లా చూస్తే సరే వెళ్ళొస్తాను తాగి ట్రిప్ ఎంత హాయిగా ఫీల్ అవుతుందని తను చెప్పండి. లేకపోతే డ్యూటీలో ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు తిన్నావా అని కాల్ చేయడం, లేకపోతే ఎలా ఉంది ఏం చేస్తున్నావు అని ఫోన్ చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. డ్యూటీ చేసే వాళ్ళని చెప్పలేదు, పనికి వెళ్ళే వాళ్ళని, ఎవరైనా సరే ఇదే చేస్తే రిలేషన్ బాగుంటుందండి. ఏదైనా సంథింగ్ గొడవ జరిగినప్పుడు నేను ఇంట్లో నేనే గొప్ప, నేనే సంపాదిస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు అని మాట్లాడకూడదండి. ఇంట్లో ఎంతో పని చేస్తుంది ఆడది. అన్నం కూర బట్టలు వాడి టిఫిన్, పిల్లల్ని చూసుకోవడం, స్కూల్కి తీసుకెళ్ళడం, వాళ్ళకి తినిపించడం, వచ్చాక స్నాక్స్ అని స్నానం అని హోంవర్క్ ప్రతిదీ చేస్తున్నాను. వీటన్నిటికీ మీకు డబ్బులు కలుగుతారా? ఇప్పుడు అంత సేవింగ్ చేస్తుంది మీకు. అలాంటప్పుడు ఏం చేయట్లేదు అని మాత్రం ఎప్పటికీ అనండి. తన మనసుకి చాలా బాధ కలుగుతుంది. మీరే లోకం అనుకున్న మనిషికి ఆ మాటలు అంటే బాధ అనిపిస్తుంది కదండి. ఎప్పుడు అనకండి, గౌరవం ఇవ్వండి, అర్థం చేసుకోండి, ప్రేమగా ఉండండి. తనకి ఇంతకంటే మీకు ఏముండదండి ఒక వైఫ్కి. నిజం చెప్తున్నా, ఒక భార్యకి భర్త ఇచ్చే ప్రేమ కంటే ఎక్కువ ఏది ఉండదండి. నగలు కానీ బట్టలు కానీ ఏముండదు, మ్యాక్సిమం చెప్తున్నాను. అది అర్థం చేసుకోండి. ఏదైనా కోపంలో అయినా సరే అండి, ఏదైనా మీ ఇద్దరి మధ్య గొడవ వస్తే నేనింత అని డిషన్ చేసుకోకుండా కొంచెం సేపు మాట అనుకున్నా పక్కకి వెళ్ళండి. వైఫ్గా అయితే మీరు కొంచెం పక్కకి వెళ్ళి నేనేంటని మీకు మీరే అనుకోండి. మీకు మీరే క్వశ్చన్ వేసుకొని మీకు మీరే ఆన్సర్ వేసుకోండి. కాసేపు మీ కోపం డౌన్ అయిపోతుంది. ఎందుకంటే మీరు అడగాల్సిన మీకు మీరే అర్థం చేసుకుంటారు. అలా అర్థం చేసుకున్నాక నా భర్తే కదా, ఆయన చూడకుండా నేను ఉండలేని, పిల్లలు ఇదే నా కుటుంబం. అలాంటప్పుడు చిన్న గొడవకి ఎందుకు ఇంత చేసుకోవాలి, అవసరం లేదులే అని మాట్లాడుకోండి ప్రేమగా. అలానే హస్బెండ్గా మీకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కాబట్టి ఒక మగాడికి మీకు కొంచెం కోపం ఉంటుంది, తగ్గడానికి మీకు టైం ఉంటుంది, అర్థం చేసుకోగల. మీ వైఫ్గా కూడా మీరు కూడా అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా తగ్గుతారు. ఎందుకంటే భార్య అంటే ప్రేమ ఉండకుండా ఎవరికి ఉంటుందండి. వాళ్ళు కూడా సరే భర్త అయినా సరే అండి, కొంచెం సేపు తగ్గి తను కూడా ఎక్కడి నుంచో వచ్చింది మనతో ఉంటుంది అని చెప్పి తనని కూడా అర్థం చేసుకొని కొంచెం మాట అనుకున్న తర్వాతకి సారీ చెప్పుకుంటాము. సర్లే వదిలేయలే మన ఇద్దరం ఒకటే కదా అని ప్రేమగా పిల్లలతో మీరు హాయిగా ఉండండి. పిల్లల మధ్య గొడవ అస్సలు పెట్టుకోకండి. ఏదైనా గొడవ వస్తే మాత్రానికి 3వ మనిషి ఇన్వాల్వ్మెంట్ వద్దు. ఒక్కటే చెప్తున్నా, వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరన్నా గొడవలు అయితే 3వ మనిషి ఇన్వాల్వ్మెంట్ అస్సలు వద్దు. ఇప్పుడేం చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్తారు, అది ఎవరైనా సరే మీ దగ్గర ఒకలాగా ఉంటారు, వాళ్ళ దగ్గర ఒకలా ఉంటారు. మీరు విడిపోయేలాగా చేస్తే కలపడం పక్కన పెట్టి విడిపోయేలా చేస్తే. అందుకని ఏదన్నా ఉంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ డైరెక్ట్ కూర్చొని మీ మనసులో ఏదైతే డౌట్స్ ఉన్నాయో డైరెక్ట్గా అడిగేసి క్లారిఫై చేసుకోండి. చిన్నగా నెమ్మదిగా కామ్గా కూల్గానే చెప్పుకోండి. ఇటు భర్త అయినా సరే భార్య అయినా సరే ఏ డౌట్ ఉన్నా మొహం అడగండి, క్లారిఫై చేసుకోండి. ఓకే మన ఇద్దరం సామరస్యంగా వచ్చేసి ప్రేమగా ఉండండి.
మనం కోపంలో ఉన్నప్పుడు మన ప్రేమను చూపిస్తే అవతల వాళ్ళకి కూడా మనం ప్రేమ చూపిస్తారు. మరి భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త ప్రేమ చూస్తే భర్త నమ్మక ప్రేమ చూపిస్తున్నారని నమ్మకవులు అవుతుంది. లేకపోతే భర్త కోపంగా ఉన్నప్పుడు భార్య ప్రేమ చూపిస్తే భార్య కూడా అంతే ప్రేమగా ఉంటుంది. ఇలా ఉండాలి. ఎప్పుడైనా మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్ వద్దండి. ఏ విషయమైనా ఎదురుగా ఉండి కూర్చొని మాట్లాడుకోనండి. మౌనంగా ఉండడం, తినకుండా ఉండడం ఇవన్నీ అస్సలు చేయొద్దు. ఎందుకండి ఇప్పుడు సంతోషం ఉంటేనే మన బ్రెయిన్ కూడా మన మనసు కూడా కోపంగా ఉంటే చిరాచిరాగ్గా ఉంటుంది. ఎందుకండి రేపు ఉదయాన్నే కుప్ప తప్పలు తగ్గిపోతాయి. అలాంటి విషయానికి వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం, మన కుటుంబాన్ని మనమే కించపరచుకోవడం అవుతుంది. భర్త గురించి తప్పుగా చెప్పండి, గొడవ పడుతున్నాను ఇంకా రేపు నీ కోపం తగ్గిపోతుంది. నీ భర్త గురించి వాళ్ళు తప్పుగా అనుకుంటారు, కానీ రేపు నువ్వు వెళ్ళి చెప్పంగా వాళ్ళు నమ్మరుగా. ముందు చెప్పిందే నమ్ముతారు. అందుకని కోపం వచ్చినా ఏమొచ్చినా గడప దాటి బయటికి వెళ్ళదు. పుట్టింటికైనా అత్తింటికైనా. అలా హస్బెండ్ అయినా సరే ఎవరికి చెప్పుకోవద్దండి. మీ ఇద్దరి మధ్య ఉండాలి. బయట మర్యాద గౌరవం ఉండాలి. అప్పుడే మన కాపురం పచ్చగా ఉంటుంది. రిలేషన్షిప్ బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు కూడా బాగా చక్కగా దిద్దుకుంటారు. ఇంకోటండి, భర్త అయినా భార్య అయినా భార్య అయినా సరే ఇద్దరు షేర్ చేసుకోవాలండి. భర్త కూడా మనీ గురించి కానీ ఎవరికైనా ఇచ్చే విషయం కానీ అప్పుల గురించి కానీ ప్రతిదీ భార్యకు కొంచెం చెప్పుకోవాలండి. తనకే ఉంటుంది కదా, నాకు ఇవన్నీ చెప్తాను నా భర్త కూడా. మీరు కూడా అలానే భార్య ఎలా అయితే చెప్తుందో మీరు కూడా అలానే చెప్పండి. ప్రతిదీ షేర్ చేసుకోండి. అలానే కాపురం 100 ఏళ్ళు బాగుంటుంది. ఈగోకి అస్సలు పోవద్దు. గొడవలు వచ్చినప్పుడు మూడో మనిషిని రానియద్దు. ఎవ్వరికి చెప్పుకోవద్దు. చెప్తున్నా, గట్టిగా అరుచుకోవద్దు. గడప దాటి బయటికి వెళ్ళొద్దు. ఇవాళ ఉన్న కోపాలు రేపు ఉదయాన్నే ఉండవు. మరి ఇలా ఉండడం వల్ల కాపురం చాలా బాగుంటాయండి. 100 ఏళ్ళు బాగుంటాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు, చూసిన ఉండొచ్చు, మీరు చూశాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. కాపురం బాగుండాలంటే ఇలా ఉండాలండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని విషయాలు ఇంకా షేర్ చేసుకుంటాను. ఇంకా వేరే వీడియోలో లవ్ మ్యారేజ్ బాగుంటుందా, అరేంజ్ మ్యారేజ్ బాగుంటుందా అనే విషయం గురించి నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తానండి. ఎందుకంటే ఏదైనా నేను ఎక్స్పీరియన్స్ చేసినవే చెప్తాను, ఉన్నవే చెప్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. 10 మందిలో విడిపోవాలి అనుకుని ఇవ్వకపోయిన ఒక భార్య భర్తల వీడియో చూసి మారి కలిసున్నా చాలా సంతోషంగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే పుట్టిన పిల్లలు మనల్ని అడిగి వాళ్ళు అడగరు కదా మన కనండి అని. మన ప్రేమ కోసం వాళ్ళని కంటాం. అలాంటప్పుడు మన గోలికి కోపాలకి పిల్లల్ని బయట వదిలేద్దండి. పిల్లలకి మీరే లోకం, మీరే ప్రపంచం అయి ఉండాలి. మీరే రోల్ మోడల్ అవ్వాలి. అంతేగాని చూశాను ఒక తల్లిదండ్రులు విడిపోయి 2 ఆడపిల్లల్ని వదిలేసి వెళ్ళారు. నాకు ఆ వీడియో చూసి మస్తు బాధ అనిపించింది. ఎందుకండి ఈగోలకి ఏం సాధిస్తాయి? ఈగోలకు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండడానికి నేర్చుకోండి. ఒకరినొకరిని అస్సలు ఎంచుకోవద్దు. నువ్వు గొప్ప అని అస్సలు ఉండద్దండి. అప్పుడైతే నీకు కాపురం పచ్చగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఉన్న దాంట్లో సర్దుకొని ఉండండి. ఏదైనా చెప్పాలనుకుంటే చిన్నగా నెమ్మదిగా చెప్పుకోండి. ఇది కావాలి, లేకపోతే ఇది ఉందా అండి, కొనుక్కోవాలనిపిస్తుంది మీరనండి. అందుకు ఇప్పుడు ఇప్పుడు కొనిస్తాండి అని మీరనండి. అట్లా చెప్పుకోండి. అలా చెప్తే భార్య సంతోషంగా ఉంటుంది, భర్త సంతోషంగా ఉంటారు. ఇదండి ఇవాళ నేను కంప్లీట్గా మీతో షేర్ చేసుకుందాం అనుకున్న వీడియో. నచ్చింది అనుకుంటున్నానండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్మైల్.